హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజారాణిని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరిని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నైసిని. రితిక. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే ఆషాఢం వచ్చేసింది కదా. మేమైతే మైదాకు ప్రోగ్రామ్ని ఇట్లా డిసైడ్ చేసినాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, నేనైతే నిన్న మా ఆయనకి కొంచెం లైట్గా తల అంటే హీట్ అయింది, కొంచెం తలనొప్పి లేస్తుంది అంటే కొంచెం మైదాకు పెట్టిన, అప్పుడే ఎర్రగా అయిపోయింది. ఇంకా నేను పెట్టుకోవడం అవసరమే లేదు. చూస్తున్నారు కదా ఎంత రెడ్గా వండిందో. చూసారా ఫ్రెండ్స్, ఎంత మంచిగా డెకరేట్ చేసామో, ముందే వీడియోలు తీసుకోవాలని. మళ్ళీ చూస్తున్నారు కదా డెకరేషన్. రోకలకి వచ్చేసి ముగ్గులు వేసింది మా సిరి పాపనే. నేనే వేసా, ఎలా ఉందో చూడండి. దగ్గర నుంచి జూమ్ చేయి బావా. మా బావ అయితే పాపం కష్టపడి మమ్మల్ని వీడియోస్ తీసిండు. సిరి వాళ్ళ ఆయన కూడా అప్పుడప్పుడు వచ్చి అనిపించిండు అట్లా మెరుపు తీగలాగా. మన ఐసీకి అయితే నా గురించి చెప్తలేవు, నా కష్టం ఎవరికి చెప్తలేవు. కూర్చోవడానికి ఫ్రెండ్స్ ఇటు నాకు ఊత్తాంది, అటు సిరికి ఊత్తాంది, అంటిస్తాంది. ఖాళీ కూర్చొని గోరింటా పెట్టించుకోవడానికి మస్తు ఇబ్బంది పెడుతుంది. మేము 2 సాంగ్స్ వేసినాం కానీ మాకు సుక్కలు పెట్టింది. కూర్చోబెడితే నిల్చుంటా అంటుంది, నిల్చోబెడితే కూర్చుంటా అంటుంది. వాళ్ళ నాన్ననేమో దీన్ని ఇంకోసారి వీడియోలలో పెట్టకు, ఇంత సతాయిస్తుంది అని అంటాడు. మళ్ళీ మైదాకు మేము వీడియోస్ వేసుకుంటే కొంచెం అటు ఇటు అన్నా కూడా అటు పోతుంది మమ్మీ, ఇటు పోతుంది మమ్మీ, మంచిగా పెట్టు మమ్మీ, ఈ లైన్లోనే రావాలి మమ్మీ అంటుంది. ఆ లైన్లో వస్తుంది. అట్లా మనం వీడియోలు తీసుకుంటే ఏదో వాడుకుంటే మేము ఎంత మంచి పెట్టినా కానీ మెచ్చుతలేదు. బుంగమూతి పెట్టుకున్నది పాపం. ఈరోజు నా కోసం అయితే తలస్నానం చేసింది. స్కూల్కి వెళ్ళే ముందు స్కూల్కి వెళ్ళొచ్చే కాదు, ఫ్రైడే చేస్తాం, ప్రతి ఫ్రైడే తలస్నానం చేస్తుంది. నైస్, ఈరోజు చేయరా అన్న తర్వాత సరే మమ్మీ చేస్తలే, లేకపోతే ఆయిల్తోనైనా పర్వాలేదు. ఇప్పుడు నేను ఆయిల్ ఉండగానే జడేసుకున్నా ఫ్రెండ్స్, ఆయిల్తోనైనా పర్వాలేదు అంటే ఇంకా వీడియోలో మంచిగా కనబడాలని, మంచిగా కనిపిస్తుంది కదా. అట్లా ఎలా ఉందో చూడండి. నైసిన్ అయితే తేజానే రెడీ చేసింది. మళ్ళీ మనం చేసిన సాంగ్స్ ఎట్లున్నాయో మాత్రం చెప్పండి ఫ్రెండ్స్. మైదాకు సాంగ్స్ అయితే చేసినాం, కామెంట్ పెట్టండి ఎలా ఉందో. ఓకేనా? చాలా ఇష్టం ఆ సాంగ్స్ అంటే. ప్రతి ఒక్కరికి గోరెంటా పూచింది కొమ్మ లేకుండా సాంగ్ అయితే మంచిగా చేసినాం. అంటే ఈ డెకరేషన్ ఇట్లా రెడీ చేయడం ఆ సాంగ్కి మంచిగా సెట్ అయింది. నాకైతే బాగా నచ్చింది. నాకైతే ఒక కోరిక అట్లా చెయ్యాలని, ఈరోజు నెరవేరింది. 6కి స్టార్ట్ చేసినాం ఈ డెకరేషన్ మొత్తము. 10 అయిపోయింది, చాలా టైం పట్టింది. అదే సిరి లైవ్ పెట్టింది, దాంట్లో చాలా మంది చూడాలనుకున్నారు నన్ను. కొద్దిసేపు అట్లా కనిపించిన, అసలు సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు. వీడియోకి టైం అయిపోయింది, అందుకనే కొంచెమే చూపెట్టాను. మళ్ళీ ఈసారి లైవ్ పెట్టినప్పుడు ఖచ్చితంగా చూపెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇట్లనే డెకరేషన్ చేసుకుంటారా ఫ్రెండ్స్? ఇంకేమైనా చేయలేదా చెప్పండి, చూపించు బావా. రోకలు అసలు ఎంత, నాకైతే ఏదో పెళ్ళికలు వచ్చేసినట్టు అనిపిస్తుంది. అంటే మన ఇళ్ళల్లో తెలంగాణలో పెళ్ళి అంటే రోకలి ఫస్ట్ పసుపు కొమ్మలు దంచడే కదా. ఇదంతా డెకరేషన్ చూసేసరికి నాకేంటో పెళ్ళికలు వచ్చేసింది బాలా అన్నట్టుంది. అట్లుంది. అది చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. మళ్ళీ తెలియని ఏదో ఫీలింగ్, అంటే మన ఇంట్లో పెళ్ళి అయితే ఎట్లా ఉంటుంది, పండగ వాతావరణం కనబడుతుంది, ఆ వాతావరణం కనిపిస్తుంది. ఇంత డెకరేట్ చేసినా గానీ వీడియోలు ఒక 2 తీసినాము, టైం లేదు. మళ్ళీ మా ఫ్రెండ్స్ సౌజన్యక్క వాళ్ళంతా వేరే రోజు పెట్టుకుంటారంట ప్రోగ్రామ్. వాళ్ళంతా ఒక రోజు ఇట్లా పెట్టుకుందాం అనుకుంటామంటే ఈరోజు అందరినీ రమ్మందాం అనుకున్నాం. కానీ ఈ సాంగ్లో అందరు కనిపిస్తే మళ్ళీ ఎట్లా సరిగ్గా రాదేమో అనేసి ఇద్దరైతే దగ్గర నుంచి మంచిగా ఫోకస్ అవుతారు కదా అని సడన్గా అప్పటిదప్పుడే కొంచెం మైదాకు మిగిలింది. నైస్ అన్నది, మమ్మీ నాకు నేను పెట్టుకుంటా అంటే, ఎట్లా పెట్టుకుంటావు కదా, ఒక వీడియో తీసుకుంటా నైస్ అని అంటే, సరే మమ్మీ అని అన్నది. సడన్ గా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదైతే మేము ఇదైతే ఆయిల్ పెట్టుకొని ఉండేనంట. తేజ వీడియో చేద్దామంటే అప్పటికప్పుడు ఇక తలస్నానం చేసి పాపం వచ్చింది. పాపం చిన్నపిల్లలు ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వచ్చింది. వాళ్ళ ఆయన చూసుకుంటాండు. మొత్తానికి వీడియోస్ అయితే చాలా బాగా చేసామండి, మాకు నచ్చినాయి. మీకు నచ్చినాయా లేదా కామెంట్ చేయండి. మా డెకరేషన్ ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. మా నైసి పాప ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఆషాఢంలో బయటకు వెళ్ళి కూడా మస్తు ఎంజాయ్ చేసినాం. బొక్కలగుట్ట కాడికి ఫుల్ అందరు లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారు, దాంట్లో చెప్పడం వీలు కాలేదు. గాంధారి కిల్లా, మంచిర్యాల డిస్ట్రిక్ట్ మంచిర్యాలలోనే గాంధారి కిల్లా. అసలు ఎంత బాగుంటది అంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు. టైం అయితే అసలు సరిపోదు ఫ్రెండ్స్. స్వాతి వాళ్ళతో అందరు అంటున్నారంట, అంటే ఊటీనా కొడైకెనాల్ అట్లా అంటున్నారంట. చాలా బాగుంది అనేసి చూపెడుతుంది. అవును, గూగుల్లో కొట్టినా కూడా చూపిస్తుంది అంట.
చాలా బాగుంటాయండి. కొండలు, వాటర్, అసలు గడ్డి, అసలు ఎంత పార్క్ కూడా ఉంది ఫ్రెండ్స్, గాంధర్వనం పార్కు. అక్కడైతే ఒక 2-3 వీడియోసే చేసాము, అది కూడా వేరే వీడియో చేసి చూపిస్తాము. కానీ గాంధార్ కిల్లా మాత్రం చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళొచ్చిన తర్వాత అందరు కాల్ చేసిండ్రు సిరి సౌజన్య మాస్క్ గురించి అయితే చాలా మంది అడుగుతున్నారు. తనకి అంటే డాన్స్ బాగా చేసిండ్రు కదా, మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు అంటే కొంతమందికి యూట్యూబ్ లో కనిపించడం ఇష్టం ఉండదు కదా ఫ్రెండ్స్. నాకు తెలిసి అయితే మా ఇంట్లోనే చాలా మందికి ఇష్టం ఉండదు, అట్లనే సిరి వాళ్ళ ఆయన కూడా కనిపించడం ఇష్టం ఉండదు. పోనీలే పర్వాలేదు మాస్క్ పెట్టుకున్నా కూడా చేస్తారా అంటే ఓకే చేస్తా అన్నారు. సర్లే ఇదే మా అదృష్టం అనుకొని అట్లా చేయించడం. డాన్స్ మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చు, నాకు నేర్పించిందే మా ఆయన. నేర్పిస్తారు మంచిగా. మా ఆయన కూడా అసలు మా ఆయనకైతే డాన్స్ వచ్చని నాకైతే అందరూ మీ ఆయన ఏంటి అంత డాన్స్ వేస్తాడు, ఎప్పుడు నేర్చుకున్నాడంటే నాకే అర్థం కాదు, నాకే తెలీదు అసలు ఎప్పుడు నేర్చుకున్నాడో ఏమో అని అంట. అంత బాగా చేస్తాడు మా ఆయన కూడా, మంచిగా చేస్తాడు. కొంచెం మా ఆయన లెక్క నేను కూడా నేర్చుకోవాలి. అసలు అందరు మీరే కొంచెం టైట్గా స్టెప్స్ వేస్తారు అని అంటే నాకేమో రావు ఫ్రెండ్స్. మనకు ఆడోళ్ళకి ఎట్లుంటాయి పిల్లలు, వస్తుంది కొంతమందికి రాదు, అంతే. చెయ్యాలని ఉంటది కానీ రాంది ఏం చేద్దాం, ఇష్టం చేయడం. కానీ ఇక ఆడికి మా ఆయన చేద్దామంటే సరే అని చేస్తా. కానీ ఈసారి మాత్రం మెచ్చుకున్నారు. ఈసారి అందరు రెడ్ కలర్ శారీలో సౌందర్య సాంగ్ చేసేసరికి అందరు బాగా చేసిండ్రు. సిస్టర్ ఈసారి మాత్రం మీరు అంటే నట్లు బోలెట్లు టైట్గా కాకుండా లూజ్ చేసి మాకు చెప్పకుండా అన్ని మ్యాచింగ్ తెచ్చుకుంది తేజ. మాకైతే చెప్పలేదు ఇట్లా మ్యాచింగ్ తెచ్చుకోండి. మేమైతే మామూలుగానే వెళ్ళాం, కానీ పర్లేదు ఈసారి అయితే ప్రిపేర్ అయ్యి వెళ్తాం. ఇక తేజ గురించి తెలిసిపోయింది కదా. అయితే మనం అనుకున్నాం కదా ఫస్ట్ శారీస్ తీసుకెళ్ళాలి అనేసి. అక్కడ మా ఆయననైతే ఒక రూమ్ లాగా తయారు చేసిండ్రు వీళ్ళు మగవాళ్ళందరూ కలిసి. మంచిగా ఆడవాళ్ళకి అంటే డ్రెస్ మార్చుకోవడానికి చాలా హెల్ప్ చేస్తారు. అసలు చాలా సపోర్ట్గా ఉంటారు వీడియోస్ చేయడానికైనా ఇంట్లోనైనా. అసలు ఎంత అర్థం చేసుకుంటారో, ఎంత చెప్పినా తక్కువ ఫ్రెండ్స్. నిజంగా గాంధార్ కిల్లా మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్యామిలీ తోటి వెళ్ళండి, పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా వెళ్ళండి. ఓకే. అదే మళ్ళీ నిన్న ఒక వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ చేసింది, అంటే వాళ్ళ ఆయనతో కొంచెం గొడవ పెట్టుకొని వచ్చిన. అంటే ఫస్ట్ చాలా మంచి కలిసి ఉన్నారంట, కొంచెం చిన్న గొడవ అయిందంట. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అమ్మ వెళ్ళొద్దని చెప్తున్నారంట. అమ్మ నాన్న వెళ్ళొద్దు, అల్లుడు వస్తేనే వెళ్ళు, అల్లుడు వచ్చే తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు వెళ్ళొద్దు అని చెప్తున్నారంట. అట్లా మెసేజ్ చేసింది. కానీ తల్లిదండ్రులు అంటే కలపడానికే ట్రై చేయాలి. వాళ్ళు కూడా అంటే కూతురుని ఒక చిన్న మాటన్నా కూడా తట్టుకోలేరు, కానీ వాళ్ళు అతి ప్రేమ కొద్దీ దూరం చేస్తారు తెలియకుండానే. అట్లా చెయ్యకండి. చిన్న గొడవలు ఉంటే సర్ది చెప్పాలి, వాళ్ళని కలిసి ఉండమనాలి. అట్లా ఎంత దూరం ఉన్నా కొద్ది దూరమే పెరుగుద్ది ఫ్రెండ్స్. ఆమె చేసిన మెసేజ్ వల్ల నేనైతే అది అంటే నాకు బాధ అనిపించింది, చాలా బాధ అనిపించి నేను ఆ చిన్న మెసేజ్తో ఒక వీడియో అయితే చేశానండి, షార్ట్ వీడియో. రేపో ఎల్లుండి అప్లోడ్ అయితే చేస్తాను, తప్పకుండా చూడండి అందరూ. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ క్యారెక్టర్ అయితే నేనే చేశాను, ఎలా ఉందో చూడండి సిస్టర్, మీరు కూడా చూడండి. ఓకేనా? అదే మీరు కూడా మీ ఆయన చాలా బాగా చూసుకున్నారు అని చెప్పినారు కాబట్టి నేను చెప్తున్నా. అంత మంచిగా చూసుకున్నప్పుడు ఒక మాట అన్నా కూడా సర్దుకపోతేనే బాగుంటుందండి. తల్లిదండ్రుల దగ్గర ఎన్ని రోజులు ఉన్నా కూడా వాళ్ళకి మనం పరాయోళ్ళమే. అవును, మన భర్త అంటే అతనే మనకు సర్వస్వం. అసలు నిజం చెప్పాలంటే 1-2 రోజులు ఉంటే పర్లేదు, కానీ ఎక్కువ రోజులు ఉంటే కూడా మనకు వాల్యూ ఉండదు. అది అన్నదమ్ములైనా తల్లిదండ్రులైనా అసలు మన విలువ ఉండేది అత్తగారింట్లోనే. మన ఇల్లు అత్తగారిల్లు కాదని అంటారు, కానీ అదే మన ఇల్లు. ఓకేనా సిస్టర్? అందరు కలిసి ఉండాలి, బాగుండాలి. చిన్న గొడవలకు మాత్రం విడిపోవద్దు అస్సలకి. పిల్లలు, భర్త, అదే మన ప్రపంచం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం క్షమించండి. కామెంట్ బాక్స్లో మాత్రం ఎలాంటి కామెంట్స్ పెట్టకండి. వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గోల్డ్ టాక్ ఎలా ఉందో చెప్పండి. ఒక్క మాట మాట్లాడండి ఇప్పటికీ. ఇదైతే నేనే పెట్టాను, అదైతే తేజ పెట్టింది. మన ఐసుకి ఎక్కడ ఇల్లు వీడియోలలో వాడినా మైదాకు చక్కగా పెడతలేరు. ఎవరి బాధ వాళ్ళకు ఉంటది ఫ్రెండ్స్, అంతే కదా. మనం పెట్టుకుంటే చాలా ఇష్టంగా మంచిగా పెట్టుకుంటాం కదా. రెడీ చేసే వరకు అయితే నాదిష్టి తాకుతుంది, కళ్ళకైతే కాటికి పెట్టేసరికి మంచిగా అనిపిస్తుంది. నాకైతే కొంచెం సన్నగా ఉంది అనే మాట, కానీ కొంచెం లావ్ అయితే ఇంకా బాగుంటది. కానీ నేను ఎంత తిండి పెట్టినా కూడా ఆమె లావ్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇక అవి అంతే. ఇక మా ఆయన సన్నగా ఉండేనంట, మా ఆడపడుచులు సన్నగా ఉండే, మా తమ్ముడు, మా చెల్లి అందరు సన్నగానే. అందుకోసం చాలంట ఇంకా నేను ఇంటికి వెళ్ళాలి, పిల్లలు చూస్తారని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికి థ్యాంక్ యూ. కొట్టుకొని పోతుంది. చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అబ్బో నైస్ గా చెప్పిండు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫ్రెండ్స్ మాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మా ఛానల్ కూడా చూడండి. ఎలా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో చెప్పండి.
వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి. మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు వచ్చేసి మై విలేజ్ మై టౌన్ ఇట్స్ పండుగాడి వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం పేరే పెద్ద ఉన్నది, దాన్ని కొంచెం షార్ట్ కట్లో పెట్టు సిరియా, ఎప్పటి నుంచో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. బాయ్.